తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ గుడ్ న్యూస్. స్వామివారి దర్శనం త్వరితగతిన చేయడం, గదుల బుకింగ్, తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణకు టీటీడీ గూగుల్ ద్వారా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇకపై భక్తులకు సేవలనైతే అందించనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏఐ టెక్నాలజీని వాడాలని సూచన మేరకు గూగుల్ని సంప్రదించగా గూగుల్ స్వామివారికి ఉచితంగా సేవలు చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తిరుమలలో ఏఐ టెక్నాలజీ వాడకం ద్వారా భక్తులకు సదుపాయాలు కల్పించేందుకు గూగుల్ టీటీడీ మధ్య ఒప్పందం అయితే జరిగింది. ఈ ఒప్పందం తరువాత గూగుల్ ఉన్నత స్థాయి అధికారులు తిరుమలను పరిశీలించి ఏఐ టెక్నాలజీని వాడతారు. ఈ వాడకం ద్వారా భక్తులకు ఎలాంటి సదుపాయాలు కలిగాయి, వాడకం ముందు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, వాడిన తరువాత కలిగిన మార్పులు చేర్పులపై విశ్లేషించి భక్తులకు త్వరితగతిన దర్శనం ఇప్పించడం, అలాగే గదుల బుకింగ్ సమయంలో భక్తుల సమయాన్ని తగ్గించడం, తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా భక్తులకు ఈ వసతి గదులు, అలాగే అన్నప్రసాదాలు, కళ్యాణ కట్టకు సంబంధించిన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మొబైల్ ఫోన్ ద్వారా భక్తులకు అలర్ట్ వెళ్ళేలా ఈ ఏఐ టెక్నాలజీని గూగుల్ అయితే తిరుమలలో వాడనుంది. ఈ ఏఐ టెక్నాలజీ విజయవంతం అయితే ఆ తరువాత తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి శ్రీవారి దర్శన డిజిటల్ ఐడెంటిటీ కార్డునైతే ఇచ్చి ఇకపై తిరుమలకు వచ్చిన ప్రతిసారి ఈ కార్డు ద్వారానే దర్శనం చేసుకోవడం, గదులు బుకింగ్ అయినా, లడ్లు తీసుకోవడమైనా, తిరుమలలో ఏ సేవకైనా ఈ డిజిటల్ ఐడెంటిటీ కార్డు ద్వారానే జరిపేలా చర్యలు అయితే తీసుకోబోతా ఉంది. తిరుమలకు ఒక ఏడాదిలో భక్తుడు ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నాడు, ఎన్నిసార్లు గదులు బుకింగ్ చేసుకున్నాడు, ఎన్ని లడ్లు భక్తుడు ఏడాదిలో తీసుకున్నాడు తదితర సమాచారం మొత్తం ఈ శ్రీవారి దర్శన డిజిటల్ ఐడెంటిటీ కార్డులో నిక్షిప్తం చేయబడుతుంది. జీవితకాలం పాటు భక్తుడు ఈ ఐడెంటిటీ కార్డు ద్వారానే స్వామివారి దర్శనం చేసుకునేలాగా టీటీడీ ఈ ఐడెంటిటీ కార్డును రూపొందించి భక్తులకు ఇవ్వబోతూ ఉంది. ఇప్పటికే కొన్ని దేవాలయాల్లో ఏఐ టెక్నాలజీని వాడుతున్న దేవాలయాలలో ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి, దేవాలయ విశిష్టత ఏమిటి వంటి సమాచారం మాత్రమే భక్తులకు అందుతుండగా టీటీడీ తీసుకునే ఏఐ టెక్నాలజీ ద్వారా అందే సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఈ సేవల ద్వారా భక్తులకు కళ్యాణ కట్టల దగ్గర రద్దీ ఎలా ఉంది, అన్నప్రసాదాలు ఎక్కడ పెడుతున్నారు, గదుల బుకింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఏమిటి అనే పూర్తి సమాచారం ఎవరిని అడగకుండానే భక్తుల మొబైల్ ఫోన్కే నేరుగా సమాచారం వెళ్ళేలాగా ఈ ఏఐని అయితే టీటీడీ అలాగే గూగుల్ రూపొందించి భక్తుల కోసం తిరుమలలో వినియోగించబోతూ ఉంది. దీనితో పాటు తిరుమలలో ఏఐ కెమెరాలను వాడడం ద్వారా తిరుమల ప్రాంతంలో ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నారా, అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా, నిందితులు ఎవరైనా తిరుమలలో ఉన్నారా వంటి సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనకు దానుగా తెలుసుకుని ఈ సమాచారాన్ని విజిలెన్స్ సిబ్బందికి తెలియజేసి వారిని అలర్ట్ చేసి తదితర వ్యక్తులను అదుపులోకి తీసుకునే విధంగాను, అంటే తిరుమలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేయడంలోనూ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడబోతోంది. ఇకపై మనకు తిరుమలలో గూగుల్ ఉన్నతాధికారులు పర్యటించి పైలట్ ప్రాజెక్టుగా ఏఐని వాడిన తరువాత మార్పులు చేర్పుల ద్వారా స్వామివారి దర్శనమైన, గదిలో బుకింగ్ అయినా, భక్తుడికి లడ్లు పంపిణీ అయినా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నిర్ణయం తీసుకొని త్వరలో భక్తులకు స్వామివారి దర్శన డిజిటల్ ఐడెంటిటీ కార్డును శాశ్వతంగా ఇవ్వనుంది. ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలోనే తిరుమలలో ఏఐ టెక్నాలజీని వాడి భక్తులకు విశిష్ట సేవలను త్వరితగతిన అందించడం కోసం అయితే బహుగా కృషి చేస్తూ ఉంది. టీటీడీ చేస్తున్న ఈ కృషి ఫలించి త్వరలోనే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు స్వామివారి దర్శనము, గదులు, లడ్లు త్వరితగతిన లభించి వారికి స్వామివారి కృపకు పాత్రులు అయ్యేలా టీటీడీ చర్యలు తీసుకోవాలని మనము ఆశిద్దాము.